నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా 36వ డివిజన్ అభివృద్ధి కోసం మరోసారి అవకాశం కల్పించాలని బీజేపీ అభ్యర్థి ధాత్రిక రేవతి పరమేశ్వర్ అన్నారు. గతంలో చేసిన పనులే నన్ను గెలుపు దిశకు తీసుకెళ్తాయని ఆమె అన్నారు. కోరుకుంటున్నాము. అందరూ మీ ఆశీర్వాదం ఉండాలి. మీ అందరూ కూడా బీజేపీకి వేసి ఓటు గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు ఇక్కడ నుంచి వస్తున్నాయి లేదు, మోడీ గారు ఇస్తున్నారు రేషన్ కార్డులు కానీ పింఛన్ కానీ. చాలా మోడీ గారు చాలా మంచి పనులు చేస్తున్నారు. యూత్ పిల్లలు కూడా బీజేపీకి ఓటేసి గెలిపించాలని, పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరు మన హిందువులందరూ బీజేపీకి ఓటేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు మేము 36 డివిజన్ నుండి మా మిసెస్ ధాత్రిక రేవతి పరమేశ్వర్ గారు పోటీలో నిలవడం జరిగింది. మాకు ఈ అవకాశం ఎంపీ అరవింద్ గారు, ధన్పాల్ సూర్యన్న గారు మరియు జిల్లా అధ్యక్షుడు దినేష్ అన్న గారు మాకు ఈ అవకాశం కల్పించారు. పల్లె గంగారెడ్డి గారు కూడా మాకు ఈ టికెట్ రావడానికి పూర్తి సహకారం చేసిండు. మాకు వారు ఇచ్చిన నమ్మకాన్ని మేము పూర్తి స్థాయిలో మేము నిలబెట్టుకోవడానికి పూర్తిగా కృషి చేస్తామని తెలుపుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మేము కూడా 42 డివిజన్ ఉండే ఇంతకుముందు పాతది. అప్పుడు మేము కార్పొరేటర్గా పనిచేసినాం. ఆ అనుభవంతోనే మాకు ఈ అవకాశం ఇచ్చారు. అప్పుడు కూడా మేము కూడా పూర్తి అభివృద్ధి స్థాయిలో పిల్లల గల్లీ పెద్దలను పిల్లలందరినీ ఒక్కచాటుగా దాచుకుంటే అభివృద్ధి ఎన్నో పనులు చేసినాం. ఆ అభివృద్ధిని చూసే మాకు ఈసారి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ అవకాశాన్ని మేము పూర్తిగా సద్వినియోగం చేసుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా మేము భారీ మెజార్టీతో గెలుస్తున్నామని మాకు ప్రతి ఒక్కరు కూడా మాకు అదే చెప్పారు. లాస్ట్ 5 సంవత్సరాలు మీరు లేని లోటు మాకు తెలిసింది. అప్పుడు ఆ 5 సంవత్సరాలు మాకు ఎటువంటి అభివృద్ధి చెందలేదు. కాబట్టి మీరు వస్తేనే మాకు ఈ అభివృద్ధి చెందుతుందని ప్రతి ఇంట కూడా మాకు అదే ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రజలందరూ కూడా మాకు మరోసారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందని, పట్టం కడతారని పూర్తి నమ్మకం మాపై ఉంది. అంతేకాకుండా మన నరేంద్ర మోడీ గారు, మన ఎంపీ అరవింద్ గారు, ధన్పాల్ సూర్యన్న గారు మనకు ఎంపీ ఎమ్మెల్యే అండగా ఉన్నారు. కాబట్టి ఎటువంటి అభివృద్ధికైనా మేము మీకు సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ పనులకైనా ఒప్పుకోండి, దానికి మేము సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని వారు మాకు చెప్పడం జరిగింది. అదే నినాదాన్ని మేము ప్రజల ముందు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఎంపీ అరవింద్ గారు ఆయన ఒకసారి మాటిచ్చిందంటే ఎటువంటి పనైనా చేయడానికి వెనుకకు రాడు. అంతేకాకుండా ప్రజల యొక్క అవసరాలకు తగ్గట్టుగా మేము నడుచుకుంటాం. పిలవగానే ఎక్కడికైనా ఎవరికైనా అడగండి, మేము కాకుండా గల్లీలో కూడా అడగండి. పరమేష్ ఎటువంటి వాడు అంటే పిలవగానే 10 నిమిషాల్లో వచ్చి మన యొక్క సమస్యలు తీర్చడానికి పూర్తి ప్రయత్నాలు చేశారని వారే చెప్తున్నారు. కాబట్టి మాకు ఈ అవకాశం పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు దేశాన్ని కాకుండా ప్రపంచంలో మన ఇండియాను ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టిన మంచి నేత. కాబట్టి ఆయన మన దేశానికి ఎంతో వెన్నుముక, దేశానికి ఒక రక్షణగా నిలబడి దేశ ప్రజలందరినీ కాపాడుతున్నాడు. అంతేకాకుండా కాంగ్రెస్ అంటుంది ఈరోజు మేమంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. కాబట్టి హిందువులందరూ ఒక్కటి కండ్రి, హిందువుకు ఓటేయండి, బీజేపీని గెలిపించండి అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. యువత ఈ ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇటువంటి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వారికి ఒకటి స్కూటీ ఇస్తున్నారు, స్కూటీ ఇవ్వలేదు. 2500 పెన్షన్ ఇస్తున్నారు, అవి కూడా ఇవ్వడం లేదు. ప్రతి ఒక్కరు యూత్ కూడా నరేంద్ర మోడీ గారి మరి ఎంపీ అరవింద్ గారి మాటలను విని వాళ్ళొక ఉత్తేజితమై ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తర్వాత కాలంలో మనం ముస్లింల చేతిలో బలి కాకుండా మనం అందరం హిందువులం ఒకటిగా ఉండాలని యూత్ అంతా ఒకటిగా నిలబడి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా బీజేపీని పూర్తి మెజార్టీతో గెలిపిస్తారని భావిస్తున్నారు. 36 డివిజన్లో ఎటువంటి ప్రధాన సమస్యలు ఉన్నాయి, అవి ఏ విధంగా 36 డివిజన్లో ఇంతకుముందు నేనున్నప్పుడు అటువంటి డ్రైనేజ్ ప్రాబ్లంలు, చెత్త లేపడం కానీ, పెన్షన్లు రావడం కానీ అటువంటి సమస్య లేకుండే. ఈ 5 సంవత్సరాల్లో కొద్దిగా ప్రాబ్లం ఉన్నది. ఆ 5 సంవత్సరాల ప్రాబ్లాన్ని మేము ఇప్పుడు వచ్చి డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, పారిశుద్ధ ప్రాబ్లం కానీ, స్ట్రీట్ లైట్ ప్రాబ్లం కానీ, కుక్కల బెడద కానీ చాలా ఉన్నది. ఈ బెడదను మేము వచ్చిన తర్వాత నివారిస్తామని తెలియజేస్తాం. అంతేకాకుండా కొన్ని ఏరియాలో కొన్ని ఏరియాలో డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది. ఆ కొత్త రోడ్లకు, కొత్త డ్రైనేజ్కు పూర్తిగా సహకారాలు చేస్తామని మన ఎంపీ అరవింద్ గారు, ధన్పాల్ సూర్యన్న గారు మాకు చెప్పడంతో అదే నినాదాన్ని మేము ఉండబోతున్నాం. వచ్చిన తర్వాత వెంటనే ఈ డ్రైనేజ్లు, కొత్త రోడ్లు చేపిస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తాం.